ఈ పంచాయతన ఆరాధన గురించి ఎప్పుడు మొదలయ్యింది అంటే మనం బోధాయన స్మరణ చేసుకున్నాం. కానీ బోధాయనకు పూర్వమే ఉన్న పురాణముల యందు కూడా ఉన్నది. అంటే ఒక సనాతనమైన పంచాయతన విధానాన్ని బోధాయనులకు వ్యవస్థీకరించారు. ఆయన చెప్పిన పద్ధతిలోనే పంచాయతన ఆలయ నిర్మాణ వైఖరి ఇప్పటికీ శిల్పాచారులు దాని పద్ధతిలో చేస్తున్నామని వాళ్ళ శిల్పశాస్త్ర గ్రంథాల్లో రాశారు. అంతేకాదు అత్యంత ప్రాచీన కాలంలో కుషాన్లు గుప్తుల కాలం నాటి ప్రమాణాలు కూడా మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ పంచాయతీని ఎప్పటిది ఒక విచారణ చేస్తున్నప్పుడు ఇటీవల ఒక పవిత్రమైన ఆలయ శంకుస్థాపన సందర్భంలో ఇటు ఆగమ జుమణి అని పేరు పొందినటువంటి వారు శ్రీయానందనాథ నామంతో పూర్ణ దీక్షితులైనటువంటి వారు బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు వారి తనయులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో చర్చ చేస్తూ ఉండగా పంచాయతనం గురించి వారు చెప్పింది బోధాయన యొక్క పద్ధతులు ఇది ఉన్నది అని చెప్పగానే ఒక పండిత వాక్య ప్రమాణం దొరికిందని సంతోషంతో దాన్ని ఇవాళ వ్యక్తం చేస్తూ వారికి కూడా మనం నమస్కారం చేసుకుంటున్నాం ఈ సభలో. ఈ విధంగా మనకి ప్రాచీనం నుంచి ఉన్నటువంటిది సనాతనమైనది పంచాయతనం.